విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, అక్కా తమ్ముల మధ్య ఉండే వయసు తేడాలు, గౌరవాభిమానాలు, ప్రత్యేక స్నేహాలు ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. 48 ఏళ్ల మా చిన్నపిన్నిని అందరూ ఇంకా చిన్నపిల్లలాగే పరిగణించి గారాబం చేయటం నాకు చాలా సరదాగా అనిపించింది. అలాగే అందరికన్నా పెద్దవాడైన మా పెద్దమామయ్య పట్ల ఇంకా అందరూ భయభక్తులతోనే మెలిగారు. ఆయన వాళ్ళకి పెద్దన్నయ్యే కాదు, చిన్నప్పుడు వాళ్ళందరికీ చదువు చెప్పి హోంవర్కులు చేయించిన ఉపాధ్యాయుడు కూడా. చదువు విషయంలో ఆయన వాళ్ళందరినీ ఎలా రాచి రంపాన పెట్టాడో తలుచుకుని అందరూ నవ్వుకున్నారు. వాళ్ళందరికీ ఇంగ్లీష్ సినిమాల్ని, సాహిత్యాన్ని పరిచయం చేసింది కూడా ఆయనేనట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనం ఉన్నాం ఈఎస్ఐలోని విఘ్నేశ్వర సిల్క్స్లో. మహేశ్వరి సిల్క్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. మరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు భారతి గారు. మరి చూసేద్దామా? నమస్కారం అండి భారతి గారు. మరి మహేశ్వరి సిల్క్స్ అనేది చాలా ఫేమస్ కదా, దాంట్లో నుంచి లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తారా? చూద్దాము. ఓకే అండి. మనకి ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇది చాలా బాగుందండి. ఈ శారీ మనకి పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకి డిజైన్ ఇచ్చారు, లోపల థ్రెడ్ తో వీవింగ్ ఇచ్చారు. మ్యాంగో వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు అనమాట. ఈ థ్రెడ్ వీవింగ్ కూడా మనకి 2 వేరియేషన్ డిజైన్ ఉంటుంది. ఒకటి ఈ డిజైన్, ఇంకోటి వచ్చేసి డైమండ్ డిజైన్ అనమాట. ఇది శారీ మొత్తం కూడా మనకి ఇవే మ్యాంగోస్, ఇలాగే థ్రెడ్ వీవింగ్ ఉంటుంది త్రూఅవుట్ శారీ మొత్తం. దీని బోర్డర్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం కడ్డీ బోర్డర్స్ అవి ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఇదేంటంటే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు పైన, మిడిల్ లో జరీ బోర్డర్ మీద మనకి డిజైన్ ఇచ్చారు. ఒక మంచి డిజైన్. కింద వచ్చేసరికి గ్రీన్ ప్లెయిన్ వదిలి, అంటే కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చారు అనమాట. ఇదే బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇది పళ్ళు చూస్తాం ఫస్ట్ మనం. పళ్ళు చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చేసి మనకి లీఫ్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నారు. మనం శారీలో ఈ డిజైన్ సెల్ఫ్ థ్రెడ్ తో చూసాం, ఇక్కడ జరీతో ఇచ్చారు. అవుట్ లైన్ కూడా మనకి జరీతోనే ఇచ్చారనమాట. ఇది షార్ట్ పళ్ళు. అంటే ఈ సారీస్ కి మెయిన్ గా షార్ట్ పళ్ళుస్ ఇచ్చి కాంట్రాస్ట్ కలర్స్ ఇస్తేనే హైలైట్ అవుతాయి ఎక్కువగా. చాలా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే అండి. సో దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే అండి. గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ ఉంటుంది బ్లౌజ్ మనకి. ఆ బోర్డర్ వచ్చేసరికి మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. ఎంత రేంజ్ లో ఉంటుంది? ఇది వచ్చేసి 2 నుంచి 3 మధ్యలో ఉంది. 2 to 3 మధ్య. ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్స్ లోనే నెక్స్ట్ డిజైన్ అనమాట. ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్ తెలుస్తుంది శారీలో. ఒకటి వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అనమాట, మెహందీ గ్రీన్. నెక్స్ట్ క్రీమ్ కలర్. క్రీమ్ కలర్ మీద మనం గమనించినట్లయితే పోల్కా డాట్స్ సిల్వర్ కలర్ తీసుకున్నారు. అది హాఫ్ వరకే తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి డైమండ్ షేప్ లో సిల్వర్ కలర్ తోనే వస్తుంది. మనకి సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి అంటే గ్రీన్ కలర్ మీద ఎక్కువగా హైలైట్ అవుతుంది. వైట్ అనేది నైట్ పూట కట్టుకుంటే బాగా తెలుస్తుంది సారీ లుక్ అనేది. గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు, వైట్ మీద సిల్వర్ తీసుకున్నారు. ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే అండి. సో పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్ మీద మనకి డైమండ్ షేప్ డిజైన్ తీసుకున్నారు. ఓకే అండి. దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ గా డిఫరెంట్ గా లైన్స్ ఇచ్చారు. జీబ్రా లైన్స్. అది గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ లైన్స్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనం ఎలా అయినా కుట్టించుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఈ గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకొని ఆ గోల్డ్ కలర్ అంచు వేయించుకొని అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఎంత కాస్ట్ లో? ఇది నుంచి మనకి 3 to 4 మధ్యలో. 3 to 4 మధ్యలో ఉంది. చాలా బాగుంది, రిచ్ లుక్ ఉంది చాలా. ఇది వచ్చేసి మనకి గ్రీన్, మెహందీ గ్రీన్ అన్నమాట. మెహందీ గ్రీన్ అనేది ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ కలర్, అంటే రేర్ కలర్. ఇది దొరకడం కూడా చాలా కష్టం. ఇది వచ్చేసి మనకి బోర్డర్ చూసుకుందాము. బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ మీద మనకి గోల్డ్ కలర్ లైన్స్, లాస్ట్ లో వచ్చేసి మనకి మెరూన్ కలర్ పైప్ లైన్ ఇచ్చారు. అంటే ఒకటే కలర్ అయినా కూడా తేలిపోతుంది. ఇలా డిఫరెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి థ్రెడ్ తో బ్లూ కలర్ తో ఫ్లవర్ డిజైన్, ఆల్టర్నేటివ్ గా మళ్ళీ లీఫ్ డిజైన్. ఎండింగ్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ డిజైన్, బ్లూ కలర్ అయితే బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా సారీ అంతా ఉంటుంది. సారీ అంతా ఉంటుంది. ఓకే అండి. పళ్ళు చూద్దామా. పళ్ళు కాంట్రాస్ట్. వావ్, రెడ్ కలర్. ఎందుకంటే మనకి బోర్డర్ లో రెడ్ కలర్ ఎక్కువగా హైలైట్ అయింది కాబట్టి అది కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్ జరీతో వర్క్ ఇచ్చారు. కింద మాత్రం లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ కూడా స్పెషల్ గా ఇవ్వడం వల్ల హైలైట్ అవుతుంది. ఓకే అండి.
మనకి అవుట్ బార్డర్ కూడా ఎట్లా ఇచ్చారంటే టెంపుల్ బార్డర్, అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ కలర్ జరీతో టెంపుల్ బార్డర్ ఇచ్చారు. ఓకే, సో అండ్ ఈ మెరూన్ ఇవ్వడం అండ్ ఆల్సో గోల్డ్ కలర్ ఇవ్వడం ఈ శారీకి స్పెషల్ గా హైలైట్ అయింది. అండ్ కొంచెం 30 అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫంక్షన్ వేర్ కానీ లేదంటే బయటకి వెళ్ళేటప్పుడు సరదాగా ఇలా కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఎంత రేంజ్ లో ఉందండి ఇవి? ఇది వచ్చేసి మనకి 3 to 4 మధ్యలో ఉంటుంది. బ్లౌజ్ చూద్దాము. ఓకే అండి, కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, వావ్, ప్లెయిన్ ఇచ్చారు అండ్ ఆల్సో సింపుల్ గా ఉంది. మనకి శారీ అంతా కంటిన్యూ అయినది లైన్స్ బోర్డర్ వస్తుంది మనకి. కాకపోతే మనకి ఇక్కడ వరకు బ్లూ మల్టీ కలర్ అంటే 2 కలర్స్, ఇక్కడ వచ్చి సింగిల్ కలర్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు కదండి. ఓకే అండి, సో 2 సైడ్స్ ఇచ్చారు కాబట్టి మనం స్లీవ్స్ కి అలా కూడా వేసుకోవచ్చు. అండ్ నెక్ కూడా ఎక్కువగా వేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకే అండి, సో దీని రేంజ్ మళ్ళీ ఒకసారి చెప్తారా? 3 to 4 మధ్యలో ఉంది. ఓకే అండి, వావ్, పింక్ కలర్. ఇది డబల్ షేడ్ ఉంటుంది మనకి, అంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ లా ఉంటుంది అనమాట. ఓకే, ఇది బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి కడ్డీ బోర్డర్, పైన పర్పుల్ కలర్ ఇచ్చారు. ఈ మధ్యలో అది హైలైట్ అవుతుంది రెండు అలా ఇవ్వడం వల్ల. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి లైట్ బ్లూ కలర్ షేడ్ ఇచ్చారు అనమాట. శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా ఒక ఫ్లవర్ డిజైన్, లీఫ్ కూడా మనకి గోల్డ్ కలర్ తోనే ఇచ్చారు డిజైన్. ఈ శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ అనేవి కంటిన్యూ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి హాఫ్ ఇవ్వకుండా మొత్తం ఇచ్చారు. కుర్చీల వరకే కాదు అని అనుకుండా మొత్తం ఇచ్చారు కాబట్టి ఇంకా కట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది. దీని బోర్డర్ హైలైట్ ఫస్ట్. అవునండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది టర్నింగ్ బోర్డర్ అంటారు. ఈ బోర్డర్ ని మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ మొత్తం ఒక లత లాగా ఇచ్చారనమాట. దీన్నే కొత్తగా టర్నింగ్ బోర్డర్ అంటారు. పైన మనకి ప్లెయిన్ ఇవ్వకుండా లైన్స్ ఇచ్చారు, పింక్ కలర్ లైన్స్, దానిపైన మనకి అక్కడక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా శారీ అంతా కంటిన్యూ అవుతుందా? ఇది కూడా శారీ మొత్తం మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, పళ్ళు చూద్దాం. పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి లైట్ బ్లూ అండ్ పింక్ డబల్ షేడ్ అన్నమాట. ఓకే, చాలా చాలా డిఫరెంట్ గా. అది మనకి గోల్డ్ కలర్, ఒక లోటస్ ఫ్లవర్ మాత్రం థ్రెడ్ వీవ్ తీసుకున్నారు. లీఫ్ డిజైన్ మొత్తం మనకి గోల్డ్ కలర్ తో వస్తుంది. ఆ టర్నింగ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఈ ఎండింగ్ మాత్రం మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. అండ్ సింపుల్ గా ఉండకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే అండి, సో దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే అండి, సో మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో అదే మనకి సేమ్ ఇస్తున్నారు కదా. ఓకే, కాంట్రాస్ట్ ఇస్తారు. ఇది కూడా మనకి టర్నింగ్ బోర్డర్. ఇది ఓన్లీ స్లీవ్స్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా ఏం చేయవలసిన అవసరం కూడా మనకు ఉండదు. ఓన్లీ టర్నింగ్ బోర్డర్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే పైన కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ కి, నెక్ కి మన ఇష్టం, ఎలా అయినా డిజైన్ చేయొచ్చు. ఓకే, సో క్లాత్ వేస్ట్ అవ్వకుండా వెనక నెక్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో ఉందండి? ఇది వచ్చేసి మనకి 3 to 4 మధ్యలో ఉంది. 3 to 4 మధ్యలో ఉందా? చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్ని. మహేశ్వరి సిల్క్స్ లోని లేటెస్ట్ కలెక్షన్స్ గురించి మా సఖులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్. మరొక చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.